సార్ ఏంటి? టిన్ కార్లో ఉంచండి సార్, తర్వాత నేను డస్ట్బిన్లో పడేస్తాను. షాప్ బయటపడేయవలసిన చెత్తని కారులో ఉంచుతానంటావా? నేను నీట్నెస్కి ఎంత వాల్యూ ఇస్తాను తెలుసుగా నీకు? అది కాదు సార్. ఎక్కువ మాట్లాడు, పని చూడు. నీకు గుర్తుందా రోడ్డుకి అడ్డంగా వచ్చా? అది కాదు సార్, రోడ్డు మీద చెత్త ఉంది తీద్దామని. రోడ్డు మీద చెత్త తీగిపోతే వచ్చే నష్టం ఏంటి? శుభ్రత లేకపోతే జబ్బులు వస్తాయి కదా సార్. జబ్బులు మీకు కదే, మా కారు కింద పడితే కోటి చుట్టూ తిరిగిన తర్వాత మాకు వస్తాయి జబ్బులు. అది కాదు సార్, పరిశుభ్రత లేకపోవడం వల్ల మా అమ్మగారు చనిపోయారని డాక్టర్ గారు చెప్పారు సార్. అందుకని జబ్బులు చెప్పకే పోదలకి. డాడీ. ఏనన్నా స్నాక్స్ తిన్నావా? తిన్నాను డాడీ. హోంవర్క్ చేసావా? చేశాను డాడీ. గుడ్, పోయి ఆడుకో. బాయ్ డాడీ. బాయ్. నాన్నలేరా, బటన్స్ నీట్గా పెట్టుకోవాలరా. ఓకే, ఈ కవర్ ఏంటి? అమ్మ చెత్త గొడవతలు పాడేమంది డాడీ. చిచ్చి 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 ఇక్కడ పెట్టావా? తీసుకెళ్ళి గొడవలు పాడే. డాడీ. అదేంటి సార్, చెత్త గొడవతలు పడమంటున్నారు? అది మా స్థలం కాదులేరా, గవర్నమెంట్ది. పర్లేదులే. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టారు. అదే పని ఆ పాప చేస్తే తిట్టేశారు. ఇప్పుడేమో గోడవతలు చెత్త పాడేమంటున్నారు. చదువుకున్న మీరే ఇలా. చూడు కిషోర్, పొద్దున్నే లేచామా, తెల్లారిందా, జాబ్ చేసుకున్నామా, మనీ సంపాదించామా, నా కారు బాగుందా, నా ఇల్లు బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఓకే, పక్క స్థలంలో చెత్త వేయకూడదు, రోడ్లు ఊడ్చాలి, ఇటువంటి చెత్త సలహాలు నాకు ఇవ్వకు. బీ యువర్ లిమిట్స్. ఓకే ఓకే సార్, సారీ సార్. హలో, అవునా? అలాగే నేను వస్తాను. డ్రైవర్, కారు వెనక్కి పోనీ. ఓకే సార్. అవును, హాస్పిటల్లో ఉన్నాను. ఇంకా డాక్టర్ గారు రాలేదు, వచ్చిన తర్వాత కాల్ చేస్తాను. అవును, ఓకే ఓకే. సార్ మీరెందుకు సార్ తీయడం? సార్ ఇది దేనివల్ల వచ్చింది సార్? ఇది పరిసరాల శుభ్రత లేకపోవడం వల్ల వచ్చిన వైరల్ ఫీవర్ సార్. అదేంటి సార్, పరిసరాల శుభ్రత లేకపోవడం వల్ల వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను సార్. నా ఇల్లు, నా ఆఫీసు, నా కారు, ఎవ్రీథింగ్ అన్నీ నీట్గా ఉంటాయి సార్. అటువంటిది ఇప్పుడు పరిసరాల శుభ్రత లేకపోవడం వల్ల వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను సార్. పరిసరాల శుభ్రత అంటే మనము మన ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోదు సార్. మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే మనందరికీ ఆరోగ్యం. మీ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచించండి. మీరు అడిగారు మీరెందుకు తీస్తున్నారు సార్ అని. ఇది నా హాస్పిటల్, నా దేశం. నా దేశంలో ప్రజలైనా, నా హాస్పిటల్లో పేషెంట్లైనా ఆరోగ్యంగా ఉండడమే నాకు ముఖ్యం. ఎందుకంటే నేను భారతీయుడిని. స్వచ్ఛ భారత్ నా బాధ్యత. నా దేశ గౌరవం నా చేతుల్లో ఉంది. స్వచ్ఛ భారత్ నా బాధ్యత. నా దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటా. స్వచ్ఛ భారత్ నా బాధ్యత. స్వచ్ఛ భారత్ మనందరి బాధ్యత.